శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. మీరు గమనించండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. చాలు, మొదటి వచనం. యేసు ప్రభు 6వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు యూదులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కనబడతాయి. అక్కడ అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. వారందరితో మాట్లాడి అనేక విషయాలు వారికి తెలియజేసిన తర్వాత కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. ఇక్కడ ఒక అన్యులతో యేసు ప్రభు మాట్లాడుతాడు. అక్కడేమో తన ప్రజలతో మాట్లాడాడు. అక్కడి నుంచి కపెర్నహూముకు రాగానే ఒక అన్యుడు అయినటువంటి శతాధిపతితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కపెర్నహూము అనేటువంటి పట్టణాన్ని గురించి మనం తెలుసుకుందాం. కపెర్నహూము అనేది యూదుల పట్టణం. ఇది గలిలయ సముద్రానికి దగ్గరగా ఉన్న పట్టణం. ఇక్కడి నుంచే యేసు ప్రభువుకు 2 శిష్యులు ఉన్నారు. ఎవరు? కపెర్నహూముకు సంబంధించి ఆంద్రేయ, పేతురు. పేతురు, ఆంద్రేయ వారి ఊరు ఏమిటంటే కపెర్నహూము. యేసు ప్రభు కూడా ఇదే ప్రాంతంలో హోమ్ టౌన్ గా అనుకున్న యేసు ప్రభు కూడా ఇక్కడే ఎక్కువ తను ఎక్కడ తిరిగినా కపెర్నహూముకు వచ్చేవాడు, కపెర్నహూములో ఉండేవాడు. ఈ పట్టణం చాలా వాణిజ్య వ్యాపారానికి చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఎందుకంటే సీ ఏరియాకు దగ్గర సముద్రానికి కనుక ఇక్కడ జనం అనేక మంది రకాల ప్రజలు ఈ కపెర్నహూములో ఉండేటువంటి వారు. ఈ పట్టణమే యేసు ప్రభు తన పరిచర్యకు స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి పరిచర్యను యేసు ప్రభు ఆ పరిచర్యను ప్రారంభించి ఆయా ప్రాంతాలకు వెళ్ళిన ప్రభు మరలా ఇక్కడికే వచ్చి ఉండేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే ఈ కపెర్నహూములో యేసు ప్రభు చాలా అంటే ఇంకా చాలా అద్భుతాలు చేస్తున్నాడు. ఈ కపెర్నహూము ప్రజలు ఏమన్నారంటే ఒకానొక సమయాన యేసు ప్రభు, అయ్యా మీరు మమ్మల్ని విడిచి వెళ్ళవద్దు అని బతిమాలుకున్నారు. ఈ కపెర్నహూము ప్రజలు, పట్టణము ప్రజలు యేసు ప్రభువుని ఈ పట్టణము వదిలి వెళ్ళదు, మీరు మా దగ్గరే ఉండాలి, మాతోనే ఉండాలి, మా మధ్యని మీ బోధను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దయ్యా అని బతిమాలుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ కపెర్నహూము ప్రజలు దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుని రిజెక్ట్ చేశారంట ఆ ప్రజలు. కపెర్నహూము ప్రజలు దేవుని రిజెక్ట్ చేశారు. ఈ దేవుడు మాకు వద్దు అన్నారు. దేవుడు చేసిన అద్భుతాల పట్టణంలో ఉన్నాయి. అనేక మంది మేలులు పొందారు, అనేక మంది దీవించబడ్డారు, అనేక మంది సువార్తకు రక్షించబడ్డారు. యేసు ప్రభువు మమ్మల్ని విడిచిపోవద్దు అన్నటువంటి ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు, విశ్వాసం సన్నగిలిపోయారు. యేసు ప్రభువును అసలు మాకు నీ వద్దయ్యా, నీవెవరో మాకు వద్దు అన్నట్లుగా యేసు ప్రభువును వారు విడిచిపెట్టేశారు. మమ్మల్ని విడిచి వెళ్ళొద్దన్న ప్రజలు యేసు ప్రభువును విడిచిపెట్టి వారికి అనుకూలమైన రీతిలో మరొక విశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. వారికి అనుకూలమైనటువంటి భక్తిలోనికి వెళ్ళిపోయారు. వారికి అనుకూలమైనటువంటి భక్తిని చేయటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకూలమైన భక్తిని చేయకూడదు. మనం చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి అనుకూలమైన సమయంలో, వారికి అనుకూలమైన పరిస్థితుల్లో, వారికి అన్ని సవ్యంగా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొద్దకు రావటం అన్నది తప్పు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. వారికి ప్రభు వారిని పిలుస్తారు, నువ్వు నా వెంటనే అంటయ్యా, నేను ఇంటి దాకా పోయి మా అమ్మను చూసేసి మరలా వస్తానంటాడు. అక్కడ అంటే ముందు ఆ పని చూసుకొని తర్వాత నేను వచ్చి వెంబడిస్తానంట. అది కాదు దేవుని వెంబడించినట్టు. వారు ఎలా మారిపోయారంటే ప్రభువులో వారికి ఇష్టం వచ్చినప్పుడు, వారికి అనుకూలమైనప్పుడు, వారికి బుద్ధి పుట్టినప్పుడు, వారికి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు, దేవుని మందిరానికి ఈరోజు వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు
ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినట్లుగా ఆ ప్రజలు ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలు. అందుకే ఆ పట్టణం పట్ల ప్రభువుకు చాలా బాధేసింది. ఎందుకంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 13 నుండి 15 వచనం వరకు చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 11వ వచనం. ఏమిటి ఆ పట్టణం పరిస్థితి? ఏమైంది ఆ పట్టణానికి? దేవుడు ఎందుకు ఆ పట్టణం పట్ల అంత బాధను వ్యక్తపరుస్తున్నాడు, కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు అంటే వారి అనుకూలతకు వారు భక్తి చేయకుండా బట్టి. చదవండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల, తూరు సీదోను అనే పట్టణములో చేసి గాని ఉండి ఉంటే ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఇందురు. ఇదిగో మీ మధ్య చేసిన అద్భుతాలు, మీ మధ్య చేసిన కార్యములు ఆ తూరు సీదోను పట్టణంలో ఒకవేళ చేసుంటే వారు ఇప్పుడు పశ్చాత్తాపడి ఉండేవారు, వారు ఇప్పుడు మారు మనసు పొంది ఉండేవారు. మీలో మారు మనసు లేదు, మీలో పశ్చాత్తాపము లేదు. దేవుని కార్యములు చూస్తున్నారు కానీ, దేవుని వెంబడించినారు కానీ, అద్భుతాలు కళ్ళారా చూశారు కానీ, మీలో పశ్చాత్తాపం కానీ ఆ మారు మనసు కానీ లేదు అని కపెర్నహూము గురించి దేవుడు మాట్లాడుతాడు. సొదొమ గొమొర్రా పట్టణం కట్టిన ఆ గతే మీకు పడుతుందని కూడా చెప్తాడు. కపెర్నహూము దేవుడు ఎన్నో కార్యాలు చేసిన పట్టణం అది. చివరికి ఆ పట్టణం దేవుడిని మర్చింది, విశ్వాసం నుండి తొలగిపోయింది, యేసు ప్రభువును రిజెక్ట్ చేసినటువంటి పట్టణంగా ఆ పట్టణం ఉంది. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు చదువుదాం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిలోనికి వారిని త్రోసి తీర్పుకు వారిని కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. చాలు అంటే ఇంకా చాలా విషయం. దేవుడు దేవదూతలను కూడా వదిలిపెట్టలేదు. నిత్యము దేవుడు స్తుతించే దూతలే కదా. పరిశుద్ధుడు 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 అని వేల కొలది దూతల చేత స్తుతించబడుతూ ఆ స్తుతుల మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుడే ఆ దూత పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ దూతలను ఎక్కడికి పంపించాడు? పాతాళములోనికి పంపించి తీర్పు కొరకు అన్నాడు, దాచి ఉంచాడు. మీకు తర్వాత చెప్తాను ఈ సంగతి. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అనుకూల సమయంలో దేవుని ఆరాధించడం కాదు, నీకు అన్ని పరిస్థితులు కుదిరినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళటం కాదు, అననుకూల పరిస్థితుల్లో కూడా ప్రభువును ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, విశ్వాసములో బలపడాలి ప్రియ దేవుని బిడ్డ. కపెర్నహూము లాంటి విశ్వాసులుగా మనం ఉండకూడదు. కపెర్నహూములో ఉన్నటువంటి ప్రజల వలె మనం ఉండకూడదని ప్రభు ఈ దినమున మనల్ని హెచ్చరిస్తున్నాడు. మొదటి హెచ్చరిక ఏమిటి? అనుకూలమైన సమయంలో మాత్రమే దేవుని ఆరాధించడం కాదు అని తెలుసు. ఇక రెండో విషయానికి వద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఇక్కడ ఒక రోమా సైన్యాధికారి కనబడుతున్నాడు.
ఆ దినాల్లో రోమా సైన్యం చాలా బలమైంది. రోమా సైన్యం చేత యూదులు అణిచివేయబడుతున్న దినాలవి, యూదులను అణిచివేస్తున్న దినాలవి. రోమా సైన్యం, అందుకే ప్రజలకు చాలా సమీపంగా ఉంటుంది సైన్యం. ఇక్కడ ఈ సైన్యంలో ఒక శతాధిపతి, అంటే 100 మందికి అధికారిగా ఉన్నటువంటి ఒక సైన్యాధికారి ఉన్నాడు. అంటే శతాధిపతి పేరు ప్రస్తావించబడలేదు. శతాధిపతి హైలీ రెస్పెక్టెడ్ మిలిటరీ లీడర్, హైలీ రెస్పెక్టెడ్ మిలిటరీ లీడర్ ఆయన. అతనికి ఒక దాసుడు ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు. దాసుడు అంటే కొనబడిన వాడు, దాసుడు అంటే బానిస. దాసుడు ఎప్పుడు, దాసుడు అనే మాట ఉంది అంటే వాడు బానిస అని అర్థం. జీవితకాలం పనిచేయాల్సిందే, బ్రతికినన్ని దినాలు. ఇక్కడ యజమాని అనబడిన ఈ శతాధిపతి దాసుడంటే చాలా ఇష్టం మనకి. ఈ శతాధిపతి యొక్క దాసుడు చావు బతుకుల్లో ఉన్నాడని చెప్తున్నాడు లూకా. అంటే ఎప్పుడు చనిపోతాడో తెలియదు, రేపు బాపు అన్నట్లుగా ఉంది ఆ దాసుడు పరిస్థితి. సో శతాధిపతి కనుక బహుశా ఆ దాసుడిని ప్రేమిస్తున్నటువంటి యజమాని కనుక ఆయనను బాగు చేయించాలని, లేదా ఆయన బాగు చేయాలన్న తాపత్రయంతో చాలా చోట్ల బహుశా హాస్పిటల్ కూడా తిప్పుండొచ్చు. బట్ అవకాశం లేదు, మనసులో ఉన్నాడు. అది కూడా శతాధిపతి ఇంట్లోనే ఉంటాడు. సరే, యేసు ప్రభు వచ్చి విన్నాడు. విన్నప్పుడు వెంటనే ఏం చేశాడు? యూదుల పెద్దలను పిలిపించాడు. యూదుల పెద్దలను పిలిపించి వారికి ఏం చెప్పాడు? వారు యేసు యొద్దకు వచ్చి దానికి ముందే శతాధిపతి యేసు వచ్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎద్దుకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగుడు. ఇక్కడ శతాధిపతి తన దాసుడు బాగుపడాలని ఇష్టపడుతున్నాడు. తన పనివాడు బాగుండాలి, పనివాడు బాగుండాలని కోరుకుంటున్నటువంటి శతాధిపతి నిజంగా ఆ పనివాడిని ఎంత వాల్యూడ్గా మాట్లాడుతున్నాడంటే, ఎంత ఇష్టం అంటే ఆ పనివాడి విషయంలో శతాధిపతికి ఈ మాట వాల్యూడ్ అనే పదానికి హానర్ అండ్ రెస్పెక్ట్ అనే మాట ఉంది. అంటే చాలా గౌరవంగా చూసుకుంటున్నాడు అతన్ని, పనివాడిని. ఆ యజమాని తన దాసుని చాలా గౌరవంగా, చాలా రెస్పెక్ట్గా. చాలా మంది ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వం. చాలా మంది వాళ్ళ పనివాడు లాగానే చూస్తారు, పనివాడితో మాట్లాడినట్టే మాట్లాడతారు. మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి వారితో నేను ఎప్పుడు కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడలేదు. అమ్మ అంటాం, పేరు పెట్టి పిలుస్తాం. అంతకు మించి వేరే మాటలు తక్కువ చేసి వాళ్ళు పని చేస్తున్నారు కదా, మన ఇంట్లో పని చేసేవాళ్ళు కదా, పేదోడు కదా, ఆ దృక్పథంతో చూడకూడదు. ఇక్కడ యజమాని కూడా ఈ శతాధిపతి తన దాసుడిగా చూడటం లేదు, వాడికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, హానర్ చేస్తున్నాడు. ఎందుకో రాయల బైబుల్లో, బహుశా వాడు మంచితనం అయి ఉండొచ్చు, తన యజమాని మేలు కోరుకునేవాడు అయి ఉండొచ్చు, తన యజమానురాలకు యజమాను బిడ్డలకు అతడు చాలా మంచి చేసే వ్యక్తిగా ఉండి ఉండొచ్చు. ఏదేమైనా యజమాని తన దగ్గర పనిచేస్తున్న దాసుని ప్రేమిస్తూ ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. వాడు బాగుపడాలని కోరుకుంటున్నాడు, వాడు బాగుండాలని కోరుకుంటున్నాడు. అందుకని ఈ విషయం తెలుసుకున్న శతాధిపతి యూదుల పెద్దలు పిలిచాడు. మీరు వెళ్ళి నా పక్షాన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నా దాసుడు స్వస్థపడాలి, యేసు ప్రభు వచ్చి
వాడిని బాగు చేయమని మీరు పోయి రిక్వెస్ట్ చేయమని అడుగుతారు. ఇక్కడ గమనించాలి మనం, యూదులు పెద్దలు ఎవరికంటే వాడికి పని చేయరు. వాళ్ళ పని ఏంటి? మత సంబంధమైన పని. వాటి మత సంబంధమైన పని తప్ప వేరే వాటిలో జోక్యం చేసుకోరు. పోనీ ఇక్కడ శతాధిపతి ఒక మాట చెప్తే పరిగెత్తుకొని వచ్చేసు ప్రభు దగ్గరికి. అలా అని శతాధిపతి అంటే భయపడి కాదు వచ్చారు. శతాధిపతి మీద భయముతో యూదులు పెద్దలు ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. లేకపోతే ఆయన ఏదైనా మనకు ప్రమాదం కలిగిస్తాడేమో అన్న ఉద్దేశంతో ఆయన ఎందుకు వెళ్ళలేదు. వారు వెళ్ళిన ఉద్దేశం వేరే ఉన్నది. దాని వెనక ఈ శతాధిపతిని వచ్చి ఏమని బతిమాడుకుంటున్నారు వాళ్ళు చూద్దాం. అదే క్రింద వచ్చినారు చూడండి, 4-5 వచనాలు. వారు యేసునందుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ప్రభు ఆశ్చర్యం చూస్తున్నాడు. అసాయి అరే వాడు యూదుడు కాడు కదా, రోమా ప్రభుత్వం నిర్మించిన సైన్యాధికారి కదా. సైన్యాధికారి రోమా ప్రభుత్వం ఏం చెప్తే అదే కదా మాట వింటాడు. ఆ దినాల్లో అణిచివేస్తున్నటువంటి దినాల్లో, సైన్యం చేత అణిచివేయబడుతున్న ఆ దినాలలో మరి శతాధిపతి గురించి మరి నీ వలన మేలు పొందుడికి ఇతడు యోగ్యుడు అని ఈ శతాధిపతి గురించి చెప్తున్నాడు. ఏంటని ప్రభు వారిసారి చూసినప్పుడు అతని గురించి 2 విషయాలు చెప్పారు. ఏమని చెప్పారు? 2 విషయాలు ఏం చెప్పారు? అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి 2 విషయాలు. ఆయన మన జనులను ప్రేమిస్తాడండి. శతాధిపతి ప్రేమించకూడదు కూడా. రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సైన్యాధికారిగా అతన్ని. యూదులను ప్రేమించకూడదు. కానీ శతాధిపతి యూదులను ప్రేమిస్తున్నాడు. రెండోది, అతడే సమాజ మందిరాన్ని కట్టించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అతడే ఒక దేవుని మందిరాన్ని కట్టించాడు. ఏ శతాధిపతి కూడా ఇట్లా చేయలేదు. ఏ శతాధిపతి కూడా ఇట్లా చేస్తే అది వారికే క్రైమ్ అవుతుంది. ఈ సంగతి రోమా ప్రభుత్వానికి తెలిస్తే ముందు ఉద్యోగాలు పీకేస్తారు. నిన్ను వాళ్ళు గమనించడానికి సైన్యాధికారిగా నిన్ను ఉంచినందుకు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళకి మందిరాలు కట్టిస్తున్నావు. ఏంటి నీ కథ తెలుస్తాడు. కానీ ఈ శతాధిపతి యూదులను ప్రేమించిన వాడని దేవుని మందిరం ఒక సమాజ మందిరాన్ని ఆయనే కట్టించాడు. మీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు, అర్హుడు. అంటే ఈ 2 కట్టించినందుకు కాదు, ప్రేమించినందుకు, మందిరాన్ని కట్టించినందుకు కాదు. ఇతనిలో చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నది. ఇతను మంచివాడు అని యేసు ప్రభువుకు తెలియజేసి బతిమాలుకుంటున్నారు వీళ్ళు. ఈ పెద్దలే, దేవాలయపు పెద్దలే, మత పెద్దలే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ వలన అతడు మేలు పొందుటకు యోగ్యుడు, అర్హుడు. ఒక అన్యుడిలో ఉన్న మంచితనం. మన గురించి ఏ సాక్ష్యం ఉంటుంది? మన గురించి ఎటువంటి సాక్ష్యం? ఏమని సాక్ష్యం చెప్పాలి? దేవుడు అడిగితే ఏం సాక్ష్యం మన మీద ఉంటుంది? ఒక అన్యుడు, యూదుడు కానివాడు మరి ఎంతో మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. ఈరోజు మన జీవితంలో క్యారెక్టర్ అన్నది చాలా ముఖ్యం. ఎక్కువగా స్త్రీలకు వాడతారు క్యారెక్టర్ బాగుందని అంటుంటారు. స్త్రీలను ఉద్దేశించి ఉండాల్సింది పురుషుల్లో కూడా క్యారెక్టర్ ఉండాలి, మంచితనం ఉండాలి.
మంచి స్వభావం ఉండాలి, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, మంచితనం మనలో ఉండాలి, పురుషుల్లో కూడా ఉండాలి. ఇక్కడ శతాధిపతి చాలా మంచివాడుగా, మంచివాడని మత పెద్దలు వెళ్ళి అతని గురించి సాక్ష్యం చెప్తున్నారు. మంచిదే. ఇక్కడ ఈ శతాధిపతి యేసు ప్రభువుని గురించి విన్న తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. గమనించండి నేను దేవుని బిడ్డ, ప్రభు స్వస్థపరుస్తాడని తెలుసుకున్న తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యూదుల పెద్దలను పిలిపించి, మీరు వెళ్ళండి, నా దాసుని యేసు ప్రభు వచ్చి బాగు చేయమని మీరు సలహా నా విన్నపముగా చెప్పి ఆయన తీసుకురండి అని పంపించారు. ఆలస్యం చేయదు. ఎందుకు ఆలస్యం చేయలేదంటే తన దాసుడి పరిస్థితి ఎలా ఉన్నది? సాగు బతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి అత్యవసరం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం, కానీ యేసు ప్రభు తన ఇంటికి రావడం అత్యవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మనకు అత్యవసరమైన విషయాలను ప్రభుకు విన్నవించాం, దేవుడికి తెలియచేయాలి. అనారోగ్యం అనుకోండి, వెంటనే ప్రార్థన చేయాలి, దేవునికి ఆ విషయాలను ప్రభుకు అప్పగించాలి. కొన్ని పరిస్థితులు అత్యవసరం అనిపించినప్పుడు ఏం చేయాలి? మనం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి, ప్రభుకు విన్నవించాలి. ఉద్యోగం అత్యవసరం, కొన్నిసార్లు ధనం అత్యవసరం, కోర్టు కేసులు తీర్పు అత్యవసరం, నివాసం అత్యవసరం, భర్త పిల్లలు భార్య రక్షించబడటం అత్యవసరం. ఈ అత్యవసరమైన విషయాలను దేవునికి అప్పగించాలి, దేవునికి విన్నవించాలి, దేవునికి మన అవసరం తెలియచాలి. శతాధిపతి కూడా తన దాసుడు బ్రతకటం తనకు అవసరం. శతాధిపతి కూడా తన దాసుడు త్వరగా ఒకవేళ ప్రాణం పోతుందేమోని అర్జెంటుగా పెద్దలను యేసు ప్రభు దగ్గరికి పంపిస్తారు. ఈరోజు మన అత్యవసరం మనకి ఏమైతే అనిపిస్తుందో వాటిని గురించి ప్రార్థన చేయాలి. మీకు ఏది అత్యవసరమో ఆ విషయమై ప్రార్థన చేయాలి. ఇక్కడ తర్వాత వచ్చిన చదవండి. వారు వెళ్ళారు, ఈ విషయాలన్నీ ప్రభువుకు చెప్పినప్పుడు కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, కొంతమంది తన స్నేహితులను చూసి మీరు ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు, మీరు శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసు ప్రభు వీరిలో ఉన్న మంచితనాన్ని గురించి చెప్పినప్పుడు, యూదులను ప్రేమిస్తున్న శతాధిపతిగా ఉన్నప్పుడు, ఒక సమాజ మందిరాన్ని యూదులు దేవుని ఆరాధించుకోవడానికి కట్టించినప్పుడు, అతను దేవునికి భయపడే వాడిని దేవుడు ఎరిగి ఆ ఇంటికి ప్రయాణం వెళ్తుంటే ఆ శతాధిపతి తన స్నేహితులను పిలిచి, అదిగో ప్రభు వస్తున్నాడు, మీరు ముందుగా వెళ్ళండి, మీరు ముందుగా వెళ్ళి, అయ్యా మా స్నేహితుడు అనబడిన శతాధిపతి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, శ్రమపుచ్చుకోవద్దని అంటున్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ప్రభువా 8:8లో, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. లూకా సువార్త 6:7లో, నేను నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను కాను. ఎటు చూసినా నీవు నా దగ్గరికి వచ్చినా నేను పాత్రుడు కాను, లేదా నేను నీ దగ్గరికి వచ్చేంత కూడా పాత్రుడు నేను కానయ్యా. మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు.
యేసు ప్రభు ఈ మాట శిష్యులు తన స్నేహితుల ద్వారా పంపించినప్పుడు యేసు ప్రభు వాటి గురించి ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఏమిటంటే వీడు శతాధిపతి అయి ఉండి కూడా నేను నీ యొద్దకు వచ్చేంత పాత్రుని కానయ్య అంటున్నాడు. నీవు మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అంటున్నాడు. ప్రభు ఆ శతాధిపతిలో చూసింది ఏమిటంటే ఒక గొప్ప విశ్వాసాన్ని ప్రభు చూసింది, ఒక గొప్ప తగ్గింపు స్వభావాన్ని వాళ్ళు చూసింది. గొప్ప విశ్వాసం శతాధిపతిలో కనబడుతున్నది. ఆనాడు ధర్మశాస్త్రం ఎరిగిన వారు, యాజకులుగా ఉంటున్నవారు, పరిసయ్యులుగా ఉంటున్నవారు, శాస్త్రులుగా ఉంటున్నవారు దేవుని మాటలో ఈ శక్తి ఉన్నదని గ్రహించడం. వీడు గ్రహించాడు. శతాధిపతి అంటున్నాడు, నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ఎందుకు ఈ మాట అన్నాడు శతాధిపతి అంటే, శతాధిపతి దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు. అరే ఇట్లా అక్కడికి వెళ్ళంటే వీడు పరిగెత్తుకొని వెళ్తాడు. నువ్వు వెళ్ళి పని చేసుకొని రా అంటే ఖచ్చితంగా పని చేసుకొని వస్తాడు. పని కాకుండా రాడు, పని ముగించకుండా రాడు. శతాధిపతి అనే వ్యక్తి చెప్పిన పనిని ఖచ్చితంగా 100% ఆ పని చేసుకునే వస్తుంది. భావన ఏంటంటే, ఒక మనిషిగా నేనే ఒక మనిషికి ఒక పని అప్పగిస్తే నా నోటి మాటతో ఈ మాటగా పని జరుగుతుంది కదా. నేను చెప్పే ఈ నోటి మాటే వీడు వెళ్ళటమో పని చేసుకొని రావడం జరుగుతుంది కదా. ఈ సర్వ సృష్టికే అధికారి అయిన దేవుడు, ఈ సృష్టినే నీ నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, నీవు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడనే విశ్వాసం ఎవరిలో ఉంది? శతాధిపతి. వారిలో ఉన్న విశ్వాసం యూదులు కాదు, అన్యుడే. ఒక అన్యుడిలో ఉన్నటువంటి విశ్వాసం, ఒక అన్యుల్లో కనబడుతున్న విశ్వాసం. నువ్వు మాట సెలవిస్తే చాలంట, మాట సెలవిస్తే దేవుని మాటలు అంత శక్తి ఉన్నదని ఒక అన్యుడైన శతాధిపతి గుర్తించాడు. ఈరోజు మనం గుర్తించటంలా, ఈరోజు దేవుని మాటలో శక్తి ఉన్నదంటే నమ్మటంలో అపనమ్మకం. దేవుని మాటలో శక్తి ఉన్నది, బలం ఉన్నది, దేవుని మాటలో స్వస్థత ఉన్నది. మనం దేవుని మాటలు నమ్మటం ఇంకా విశ్వసించడం. బైబిల్ పట్టుకుంటున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, రాసుకుంటున్నాం, వాక్యం వల్ల వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానీ దేవుని మాటను మాత్రం నమ్మటం లేదు. దేవుని మాట నమ్మటం లేదు. ఈ శతాధిపతి భక్తుడు కాదు, అన్యుడు. యేసు ప్రభువును గురించి మాత్రమే విన్నాడు. ఆయన అద్భుతాలు చేసేవాడని, ఆయన స్వస్థతలు చేయగలుగుతున్నాడని, ఆయన పంపబడిన వాడని ఎరిగిన వాడై, నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థతలో ఉందని విశ్వాసం అతనిలో ఉన్నది. రెండో విషయం, అతనిలో ఉన్న తగ్గింపు. ఏంటో తగ్గింపు తెలుసండి? హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ శతాధిపతి అంటే. అతను అంటాడు, నీవు నా ఇంటిలోని వచ్చేటట్టు నేను ఎంత తగ్గింపు అండి, ఎంత తగ్గింపు. గౌరవింపదగిన హోదాలో ఉన్న వ్యక్తి, గౌరవింపదగిన హోదాలో ఉన్న వ్యక్తి అయిన శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి శిష్యులను పంపి, అయ్యా నేను నీ ఇంట, నీవు నా ఇంట ఉండుటకు నేను పాత్రులను కానయ్యా, అంత యోగ్యత నాకు లేదయ్యా.
నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యత కాదు, నేను నీ దగ్గరికి వచ్చేంత యోగ్యత నాకు లేదయ్యా అంటున్నాడు. తగ్గింపు. ప్రియ దేవుడి బిడ్డలారా, మన జీవితంలో తగ్గింపు స్వభావం చాలా అవసరం. తగ్గింపు కలిగి ఉండాలి. మనకి ఏముందని ఎగిసేసి పడుతుంటాం? ఏముంది మన వెనకాల? ఏముంది? మనం ఏంటి అసలు? మనం ఏంటి? లోకంలో ఏమన్నా మనకు విలువ ఉందా ఎప్పటికైనా? లోకంలో నేను ఎవడో నేను పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ఆఖరి బస్సులో కూర్చున్నాడు, నీ సీట్లో పక్కన కూర్చోండు అని తెలిస్తే ఇప్పటికి మరి ఎందుకు మనకి గర్వం? ఎందుకు మనకి ఇవన్నీ? ఒక శతాధిపతి ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్న యేసు ప్రభువును తన ఇంటికి వస్తుంటే పాత్రను కాదు. మన తగ్గింపు ఉండాలండి. తగ్గింపు మనలో లేకపోతే, తగ్గింపు స్వభావం మన జీవితంలో లేకపోతే, తగ్గింపే లేకపోతే ఆయన భక్తులము, ఆయన సేవకులము, విశ్వాసమైన మనలో ఆ తగ్గింపు స్వభావం లేకపోతే నిత్యత్వానికి పోలేము, పరలోకానికి చేరలేము. మనం హెచ్చించుకోకూడదు. ఆనాడు శతాధిపతి తగ్గించుకున్నాడు. అతనిలో ఉన్న తగ్గింపును చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. ఏంట్రా వీడు? ఏంటి తగ్గింపు? ఏమిటి వీడు ఉన్న హోదా? ఏంటి? నేను పాత్రను కాదని ఈ తగ్గింపు ఏమిటి? ఆ విశ్వాసం ఏమిటి? ఈరోజు దేవుడు మనం చూసుకుని ఆశ్చర్యపోతున్నాం. ఏంటి గర్వం? ఏం చూసుకుని ఇది, ఏం చూసుకుని ఎంత పడుతుంది అని దేవుడు ఆశ్చర్యపోతున్నాడు మనం చూసి. ఇప్పుడు ఆనాడు శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూసి, శతాధిపతిలో ఉన్న తగ్గింపు స్వభావాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోతే, ఈనాడు విశ్వాసమైన మనం ఏం చూసి ఆశ్చర్యపోతున్నాడు? మనలో ఉన్న గర్వాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. మనలో ఉన్నటువంటి తగ్గింపు లేని స్వభావాన్ని చూసి దేవుడు ఆశ్చర్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు స్వభావం తను తాను తగ్గించుకున్నవాడు దేవుడు ఇచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకునేవైతే ప్రభువును తగ్గింపు కలిగి ఉన్నావు. మీరు హెబ్రోన్ సంఘాలకు వెళ్ళండి. హెబ్రోన్ సంఘాలలో హైలీ రెస్పెక్టెడ్ పర్సన్స్, ఉన్నతమైన ఉద్యోగం చేసేవారు. ఆయన మాట అంటే శాసనముగా ఉండే ఆయన మాట, ఆయన చర్చిలో ఉంటే ఆయన మనుషులు బయట నిలబడి చేతులు కొట్టుకుని ఉంటారు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలిసిన? హెబ్రోన్ చర్చిలో ఒక బాత్రూమ్ కడుగుతాడు, తలుపులు కడుగుతుంటాడు, సాంపులు ఎత్తేస్తుంటాడు, కుర్చీ తుడుస్తుంటాడు. లేదంటే ఆయన పోయి కాయగూరలు తీసుకుని వస్తుంటారు కారు వేసుకొని. చెప్పులు కూడా ఉంటారు. చెప్పుల దగ్గర ఉండేవాడు పనిపోరు అనుకుంటున్నారు మీరు. హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ అక్కడ ఉంటాడు. నీ చెప్పులు కాపులో ఉండేది దేవుని మందిరంలో ఒక ఉన్నతమైన ఉద్యోగి. నీకు నీళ్లు మోస్తాడే, అతను ఒక ఉన్నతమైన ఉద్యోగి. వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళకున్న స్థితిని బట్టి వారు గర్వించరు. తగ్గింపు. దేవుని సన్నిధిలో మోకరించి రెండు కాలు వెనకాల ముడి కానుకొని ఉంటాయి. మనం బాస్కెట్ వేసుకొని కూర్చొని ఇట్టని ఇబ్బంది పడతాం. వాళ్ళు మోకాలు వేస్తే గంటన్నర వాక్యం అయ్యగారు వాక్యం చెప్తే ఆ గంటన్నర మోకాలు వేసుకొని దేవుని వాక్యం తింటాడు. వాళ్ళకు లేవు రోగాలు, వాళ్ళకి లేవు ఆ బలహీనతలు, శరీర సంబంధమైన అనారోగ్యాలు వాళ్ళకి లేవనుకుంటున్నారు. ఉండాలి. దేవుని దగ్గర భయం, దేవుని సన్నిధులు ఇట్లా ఉండాలని నేర్పుతున్నాం. ఈరోజు మనకి ఏదో తగ్గింపు, ఏదైనా పని చెప్తే ఏనో దేవుని సేవకుడు మాటలు అస్సలు. హెబ్రోన్ సంఘంలో దేవుని సేవకుడు మాట వేద వాక్కు. పాస్టర్ గారు మాట చెప్తే, దైవజనుడు మాట చెప్తే, నువ్వు ఇన్ని గంటలకు బ్రదర్ అంటే అన్ని గంటలకు బ్రదర్కి ఎన్ని పనులున్నా అన్ని గంటలకు రాడే కొడతాడు. రాదని చెప్పడు.
నాకు పని ఉందని వెనక్కపోవడం, తన పనులన్నీ ముందుగానే ముగించుకొని పాస్టర్ గారు అయ్యగారు చెప్పిన టయానికి అక్కడ వచ్చి ఉంటాడు గేట్ దగ్గర బండి పెట్టుకొని ఆయన వదిలిపెట్టడానికి రైల్వే స్టేషన్కి. బ్రదర్ నేను మన టయాన 7:30కి ట్రైన్ ఉంటుంది, మీరు త్వరగా వచ్చేయండి అంటాడు. అంతే. ఇంకా ఆయన వరకు ఫోన్ చేయవు, ఆయన వాకి దగ్గర ఉంటాడు. ఇంకా పరిచయం ఇంట్లో కూడా వచ్చి అయ్యగారు వచ్చున్నాను అని అంటాడు. ఉందా మనకు ఆ బాధ్యత ఉందా? సంఘంలో దేవుని సేవకుడు మాట వింటున్నారు మీరు? దేవుని సేవకుడు మాటకి మీరు లోబడుతున్నారా? దేవుని సేవకుడు మాటకే లోబడకపోతే మీరు దేవునికి ఏం లోబడతాం? ఎంత తగ్గింపు అంటే అతను ఉన్న తగ్గింపు, తన హోదా, స్థాయి, స్థితి, వాటన్నిటినీ విడిచి నేను పాత్రులను కాదు. దావీదు సింహాసనం, దావీదు రాజు, ఆయన ఏమన్నాడు తెలుసా? నేనెంతటి వాడును ప్రభువా, నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిని? నేను మంటి పురుగునయ్యా, నేను మంటి పురుగు. ఎవరో మాట్లాడుతున్నది? ఒక రాజండి, సింహాసనం మీద కూర్చుని దేశాన్ని పరిపాలించే ఒక రాజు ఏమంటున్నాడు తెలుసా దేవునితో? ఏది మనకేదో తగ్గింపు? తగ్గించుకోండి. దేవుని మందిరంలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో ప్రభు దగ్గర దేవుడిని హెచ్చిస్తాడు. నీకై నువ్వు ఎప్పుడైతే హెచ్చించుకుంటావో దేవుడు నిన్ను తగ్గిస్తాడు. ఇంకా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావా దేవుడు కిందకి నెట్టేస్తాడు. సాతానుడు కూడా హెచ్చించుకున్నది, నేను పైకి వెళ్ళి కూర్చుంటాను. దేవుడు ఏం చేశాడు? మెడబెట్టి నెట్టి కిందకి వేసాడు. నువ్వు కూడా హెచ్చించుకున్నావు అనుకో, దేవుడు మెడబెట్టి నిన్ను కూడా కిందకి వేస్తాడు. దేవుడి దగ్గర హెచ్చింపులు వద్దు. మనం వారితో పోల్చుకోవద్దు, వీరితో పోల్చుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఏమై ఉండాలా? మంటి పురుగులమై ఉండాలి. మనం మంటి పురుగులో ప్రభు దగ్గర మంటి పురుగులుగా ఉండాలి. నిన్ను బట్టి, నీ స్థితిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నిన్ను నీవు దేవుని సన్నిధిలో హెచ్చించుకొచ్చున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. 7వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడు? వారు మత పెద్దలు యేసు యొద్దకు వచ్చి నీ వలన ఇతడు మేలు పొందుటకు యోగ్యుడయ్యారు వాళ్ళంటే, ఈయన యేసు ప్రభుకి ఏమని చెప్పి పంపిస్తున్నాడు? నేను పాత్రుని కానయ్యా, నువ్వు నా ఇంటికి రావాలి. వీళ్ళేమో యోగ్యులని అంటున్నారు. వీళ్ళకి తెలుసు అతని యోగ్యత ఏమిటో, కానీ అతనికి తెలుసు నేను ఎంత యోగ్యుని కానో ప్రభు దగ్గర అని. ఈరోజు మనము దేవుని దగ్గర మనల్ని మనము తగ్గించుకోవాలి. ఐఎమ్ నాట్ వర్త్, నేనంత విలువైన వాడిని కాదు ప్రభు, నేనంత గొప్పవాడిని కాదయ్యా. అన్ని నీవిచ్చిన వాటిని బట్టి కదా అని దేవుణ్ణి స్తుతిస్తూ మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. సరే, 7వ అధ్యాయం 8వ వచనం. నేను సహా అధికారులకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే ఒకడు పోవును, ఒకడు రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని, నా దాసుని ఇది పని చేయమంటే ఆ పని చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వాళ్ళు పంపించారు. అందుకని ఈ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఏమి విశ్వాసం! దాని గురించి ఇశ్రాయేలులో కూడా ఇటువంటి విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు అంటాడు చివరిలో. దేవుడి మీద విశ్వాసం. మనకెవరి మీద విశ్వాసం? గర్భధారాల మీద విశ్వాసం. చక్కగా కనబడకుండా వేసుకుంటూ లోపల దారం వేసుకొని కాలుకి ఒక దారం కట్టుకొని కనబడకుండా తిరుగుతూ ఉంటాం. దేవుడి మందిరానికి కూడా వస్తావు, దారాలు వేసుకుని తాయిత్తులు మొలకేసుకొని కనబడకుండా దేవుడి మందిరానికి వస్తావు. నల్ల దారాల పైన, పసుపు నీళ్ళ పైన, ఇంటి ముందు ముళ్ళ కంప మీద ఏంటి ఉంటాయి? ఇళ్ళ ముందు కలబంద చెట్ల ముందుగా ఉంటాయి. అంటే ఏమంటారు? చెప్పట్లేదు, మీకు తెలుసు కదా. తెలియనట్టు
చెప్పండి వాడి పేర్లు ఏంటి? నాగజముడు, మొదటి బ్రహ్మజముడు నవదారం కట్టి ఆయన ఎలగడుతుంది రేకులు. వీటి మీద మనకు విశ్వాసం ఉన్నది. ఇదిగో వీటి మీద మన విశ్వాసం. వీటి మీద నువ్వు విశ్వాసిగా ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడంటారా? జరుగుతాయా? మన వాక్యం నుంచి ప్రార్థన చేయబడుతున్నారా? కష్టం ఉందంటే నువ్వు చేసేది ఏంటి? నీ భక్తి అంతా ఇంటి మీద ఉండే. నేను ప్రార్థన చేసిన నీకేం జరుగుతుంది? నీకు ఏం మేలు జరుగుతుంది చెప్పండి? నీ భక్తి, నీ విశ్వాసం, నీ నమ్మకం దారాల మీద ఉండే, పసుపు నీళ్ళ మీద ఉండే, తాయిత్తుల మీద ఉండే, కాలి కట్టుకునే దారాలకు ఉండే, చేతులు కట్టుకునే దారాలకు ఉండే. దేవుడు ఎలా అద్భుతం చేస్తాడు. ఇతడు అన్యుడండి, శతాధిపతి. అన్యుడు ఎవరి మీద విశ్వాసం పెట్టుకుని ఉన్నాడు? దేవుడి మీద విశ్వాసం పెట్టుకుని ఉన్నాడు. ఈ రోజు నువ్వు దేవుడు మీద విశ్వాసం లేకుండా వేరే వాటి మీద విశ్వాసం కలిగి ఉంటే ఇప్పుడు మనం సిగ్గుపడాలా లేదా? శతాధిపతిని చూసి మనం సిగ్గుపడాలి. ఒక అన్యుడు యేసుని విశ్వసిస్తే నా దాసుడు బాగుపడతాడు ఆయన వచ్చి ప్రార్థన చేస్తే అంటే నీకు ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా కూడా నీకు బాగవటం లేదని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏం అద్భుతాలు జరగవు అక్క. ఎందుకు జరుగుతాయి అక్క? నీ ఇంట్లో రేకులుండక్క, నీ మొళ్ళలో తాయిత్తుండక్క, నీ కాలికి తాడుందక్క, నీ మెడలో తాయిత్తుందక్క. ఎందుకు జరుగుతాయి? ఆ సేవకుని నిందించడం. ఆయన ప్రార్థన చేస్తే ఏ జరుగుతుంది? ఆయన చేస్తే జరుగుతుందక్క. తప్పండి. మొదటిగా మనం శుద్ధులవా, మన గృహాలు మార్చబడాలా, నీలో ఉన్న పాపము తొలగించుకోవాలి, యేసునందు విశ్వాసము భక్తి కలిగి ఉండాల. శతాధిపతిలో ఉన్నది అదే విశ్వాసం. శతాధిపతిలో ఉన్న ఆ తగ్గింపు దేవుని పిల్లలమైన మనము కూడా కలిగి ఉండాలి. 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడ్డాడంట. అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహమును చూచి ఇశ్రాయేలీయులలోనైనను ఎంత గొప్ప విశ్వాసిని నేను చూడలే, మీతో చెప్పుచున్నానని చెప్పి ఒక మాట ఉంది కింద. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట స్వస్థుడై ఉండుట చూసి కనుగొని. మత్తయి సువార్తలో అయితే మంచి మాట ఉంటుంది అక్కడ. మత్తయి సువార్తలో నీ విశ్వాసం బట్టి నీ దాసుడు అప్పుడు స్వస్థపడి ఉంటాడు పో అంటాడు. నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో కార్యం జరగాలంటే నీకు విశ్వాసం ఉండాలి. నీ జీవితంలో దేవుని అద్భుతాలు చూడాలనుకుంటే నీకు బలమైన విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం లేకుండా, నీలో భక్తి లేకుండా, నీలో ప్రార్థనా జీవితం లేకుండా, నువ్వు దేవునికి సమీపంగా ఉండకుండా, నువ్వు దేవునికి దూరంగా జీవిస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. మా కుటుంబం కొరకు, మా కొరకు, మా బిడ్డల కొరకు, ఫలానా కొరకు అంటే చేస్తాం సేవకులుగా. కానీ నీ విషయంలో కార్యం జరగాలి కదా. ఆ శతాధిపతి ఏమన్నా నీ విశ్వాసమును బట్టి నీ దాసుడు అక్కడ స్వస్థత పొందుతాడు. నువ్వు అనుకున్నట్టే, నువ్వేమైతే విశ్వసించావో, నేను మాట మాత్రం సెలవిస్తే బాగుపడతాడని కదని విశ్వాసం, ఆ విశ్వాసమే పెట్టుకో, ఖచ్చితంగా బాగుపడతాడు చెప్పి అక్కడ పోయి చూస్తాడు. బాగా ఆ మంచం మీద లేచి కూర్చున్నాడు. మత్తయి సువార్తలో అయితే అతను పక్షవాతం అని రాయబడు, పక్షవాతం అని. మరి ఇక్కడ ఏది రోగం అనే సంగతి ఇక్కడ లూకా ప్రస్తావించలేదు. మరి ఎందుకు యేసు ప్రభువు తన దగ్గరికి రమ్మన్నాడంటే బహుశా తీసుకురాలేని పరిస్థితులు ఉండొచ్చు. ఇంత భక్తి కలిగిన, ఇంత తగ్గింపు కలిగిన వ్యక్తి యేసు తన ఇంటికి రమ్మంటాడా? ఖచ్చితంగా కుదిరితే ఖచ్చితంగా వాడే యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. బట్ రాలేని పరిస్థితిలో ఉండి యేసు ప్రభుని రమ్మన్నాడు. ఈరోజు మనం ప్రభు దగ్గరికి పరిగెత్తాం. రాలేని పరిస్థితులు ఉంటే అది వేరే సంగతి అండి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, సమయం ఇచ్చి, డబ్బు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, పోషిస్తూ ఇన్ని చేస్తున్న దేవుని దగ్గరకు రావడానికి నిర్లక్ష్యం కదా.
ఈ కపెర్నహూములో దేవుడు మేలు చేసి ఆయన వెలిసిపోయాడంట. ఆయన వెలిసిపోయి అన్ని అద్భుతాలు చేస్తే ఆ అద్భుతాలు చేసి అనుభవించిన వాళ్ళు ఆయన మా గొప్ప అంటాడు. ఈరోజు మనలో కూడా చాలా మంది దేవుడి కార్యాలు అనుభవిస్తూనే దేవుడు విడిచిపెడుతున్నారేమో, మరి దేవుని మీద విశ్వాసం కనబరచలేకపోతున్నారేమో, తగ్గింపు కలిగి జీవించలేకపోతున్నారేమో. దేవుని జీవితంలో కార్యములు చేయాలంటే బలమైన విశ్వాసం నీకు ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఈ రెండు మన జీవితంలో ఉంటే ప్రభు నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడని ప్రభు బట్టి మనం చేస్తున్న దేవుడి మాట మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.